గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. ఈసారి ఎలాగైనా గెలిచి గ్రేటర్లో పూర్వ వైభవాన్ని తీసుకురావాలని కాంగ్రెస్ పట్టుదలతో కనిపిస్తోంది. ఆ క్రమంలోనే గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించిన కాంగ్రెస్ నూతన కమిటీలు వేయటంతో పాటు జీహెచ్ఎంసీ నేతలతో వరుస భేటీలు నిర్వహిస్తూ పార్టీని బలోపేతం చేసేందుకు కసరత్తులు ప్రారంభించి క్యాడర్ను యాక్టివ్ చేయాలని భావిస్తోంది. అసలు ఇంతకు గ్రేటర్ పరిధిలో అధికార పార్టీ వేస్తున్న ఎత్తులు ఏంటి? త్వరలో జీహెచ్ఎంసీలో జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ నియోజకవర్గాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. దాంతోపాటు హైదరాబాద్ జిల్లా పార్టీ సంస్థాగత ఇన్ఛార్జ్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సైతం అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించి ఆయా నియోజకవర్గ పరిధిలోని నేతల సమస్యలు, వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకుంటున్నారు. వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నం చేయడంతో పాటు జగ్గారెడ్డి తగిన సూచనలతో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు నివేదికను కూడా అందజేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు జీహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్ బలంగా ఉండేది. ముఖ్యంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2004 నుండి 2009 వరకు గ్రేటర్ హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ తిరుగులేని శక్తిగా ఎదిగింది. ఆనాడు హైదరాబాద్లో మొత్తం 14 ఎమ్మెల్యే స్థానాలుండగా 4 కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలుగా టీడీపీ, బీజేపీ, టీఆర్ఎస్ 6 స్థానాల్లో, ఎంఐఎం 4 స్థానాల్లో విజయం సాధించాయి. అప్పట్లో కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో జీహెచ్ఎంసీ మేయర్ పీఠాన్ని గెలుచుకుంది. తనకు మిత్రపక్షంగా ఉన్న ఎంఐఎంతో కలిసి బల్దియా పీఠాన్ని షేర్ చేసుకుంది. ఇక రాష్ట్ర విభజన తరువాత గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బలహీనపడింది. హైదరాబాద్ నగరంలో బలమైన నేతలుగా ఉన్న పి జనార్దన్ రెడ్డి, ముఖేష్ గౌడ్ మరణించడం పెద్ద మైనస్ గా మారింది. ఆ తరువాత మాజీ మంత్రి దానం నాగేందర్ గులాబీ పార్టీలో చేరారు. ఇక నగరానికి చెందిన మరో మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి బీజేపీలో చేరారు. దీంతో గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బలహీనపడింది. 2014, 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ హైదరాబాద్ నగరంలో ఉన్న 15 అసెంబ్లీ స్థానాల్లో ఒక్క స్థానంలో కూడా కాంగ్రెస్ గెలవలేదు. 2023లోనూ హైదరాబాద్ జిల్లాలో అదే సీన్ రిపీట్ అయింది. సార్వత్రిక ఎన్నికల్లో గ్రేటర్లో ఖాతా తెరవకపోయినా కాంగ్రెస్ ఉప ఎన్నికల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానంలో మాత్రం గెలిచింది. ఇక రంగారెడ్డి జిల్లాలో సైతం కాంగ్రెస్ వరుసగా జరిగిన 2014, 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించలేదు. ఇక 2015, 2020లో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సింగిల్ డిజిట్కే పరిమితమైంది. 2025 డిసెంబర్ నాటికి ప్రస్తుతమున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ పదవీకాలం ముగుస్తుంది. దీంతో ఈసారి ఎలాగైనా జీహెచ్ఎంసీ మేయర్ పీఠాన్ని గెలుచుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్లు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇతర పార్టీలకు చెందిన కార్పొరేటర్లు కొందరు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక గ్రేటర్ పరిధిలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. పటాన్చెరు, రాజేంద్రనగర్, ఖైరతాబాద్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ కు హ్యాండ్ ఇచ్చి హస్తం నీడకు చేరారు. మాజీ మంత్రి ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ సికింద్రాబాద్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఇక గ్రేటర్ ఎన్నికల నాటికి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మరికొంతమంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవటానికి అధికార కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తోందట. మరోవైపు జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని గ్రేటర్ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే హైడ్రా పేరుతో నగరంలో అక్రమ కట్టడాలను తొలగిస్తున్నారు. ఇక ఫోర్త్ సిటీ పేరుతో హైదరాబాద్ నగరం పక్కనే మరో నగరాన్ని ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ఇక హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల వరకు మెట్రో విస్తరణకు శ్రీకారం చుట్టారు. రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణ పనులు కూడా జరుగుతున్నాయి. హైదరాబాద్ నగరంలో ఫ్లైఓవర్లు, రోడ్లు, నాళాల అభివృద్ధి లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. మూసీ నది పునరుజ్జీవం పేరుతో కాంగ్రెస్ ప్రయోగం చేయాలని భావిస్తోంది. దీంతో గ్రేటర్ ఎన్నికల్లో ప్రజలు హస్తం పార్టీ వైపునకు మొగ్గు చూపే విధంగా సీఎం రేవంత్ రెడ్డి స్కెచ్ రెడీ చేస్తున్నారు.
సిట్టింగ్ ఎమ్మెల్యే మరణంతో ఖాళీ అయిన జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో గెలిచి గ్రేటర్ నగరంలో మరింత పట్టు పెంచుకునే దిశగా కాంగ్రెస్ పావులు కదుపుతోంది. అందులో భాగంగానే బలమైన అభ్యర్థిని బరిలోకి దింపాలని ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి ఉమ్మడి రాష్ట్రంలో గ్రేటర్ నగరంలో చక్రం తిప్పిన కాంగ్రెస్ 2014 తరువాత ఢీలా పడింది. ఇప్పుడు అధికార పార్టీగా తిరిగి గ్రేటర్ ఎన్నికల్లో సత్తా చాటాలని ప్లాన్ చేస్తోంది. చూడాలి మరి టార్గెట్ గ్రేటర్ అంటున్న కాంగ్రెస్ క్యాపిటల్ సిటీలో ఎలా పాగా వేస్తుందో.